మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి నమస్తే సార్. నమస్తే సార్. నేనెవరిని? మీరు అదే నేనెవరిని? మినిస్టర్ అప్పలనాయుడు గారు సార్. మరి వాడేవాడు? మీ అబ్బాయి గారు సార్. అంటే అది తెలిసే వాడిని లోపలేసావా? ఎఫ్ఐఆర్ ఎక్కడ? నువ్వే నా రైటర్వి? అవును సార్. నీకెన్ని గుండెలుంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా? రే సెల్ తాళాలు ఎక్కడ్రా? ఇదిగోండి సార్. నీ అబ్బా నాకిస్తారా? ఇల్లు తెరు. అసలు ఎవడరా నా కొడుకును అరెస్ట్ చేసింది? ఏసీపీ సూర్య గారు అంటున్నానా? తూ నీ అబ్బా సిగ్గు లేదురా? ఆడంగి నాయల్లా తన్నులు తినొస్తారా? నా కడుపున చెడబుట్టావు కదరా. వెళ్ళు కాళ్ళ కూర్చో. అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోడిని. నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తా. ఆ విషయం ఏసీపీ గడికి చెప్పు. బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఎస్ఐతో పాటు 20 మంది మరణించారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. ఆస్తి నష్టం ₹1 కోటి వరకు ఉండొచ్చిన అంచనా. గొడవలకు కారణం ఇంకా తెలియలేదు. ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది. ఆగిపోయావే, అంటించు. కాలికి బూటు, ఒంటికి కాకి, నడుముకి బెల్టు, నెత్తిన సింహాలతో రొమ్ము విరుచుకు నిలబడేవాడెవడో తెలీదా? పోలీస్. శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కాని ఊరి మధ్యన కాదు. ఆయన ఎవరో తెలుసా మాట్లాడుతున్నావా? తెలుసురా. ఓ గూండా, ఓ స్మగ్లర్, ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన నంబర్ 1 క్రిమినల్. ఆపరా. ఇలాంటి ఉడతరపులకి భయపడేవాణ్ణే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాణ్ణే కాదు. కాకి బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకు. ఐఎమ్ ఏసీపీ సూర్య. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహాన్ని. మైండెడ్. అయినా ఎవడ్రా వీడు? స్వతంత్ర సమర యోధుడా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా ఊరి మధ్యలో తగలబెట్టడానికి? పాకిస్తాన్తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే కన్నవాళ్ల, కట్టుకున్న వాళ్ల చూపులు కూడా దక్కకుండా మంచుకొండలో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారా? వాళ్ళకన్నా గొప్పవాడా నీ బాబు? గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలిచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి చివరే సంస్కరించారా? ఆఖరికి ఈ హైదరాబాద్ ని కట్టించిన హైదర్ ని కూడా ఊరి చివరే ఖననం చేశారా? చూడు, చచ్చినవాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను. వెంటనే ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసేయండి. సరిగ్గా మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తీయకపోతే అందులో అనాథ ప్రేతంలా వెళ్లి ఎలక్ట్రిక్ క్రిమేషన్ లో బూడిదైపోతాడు. గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు. కమాన్ షాట్. ఆగిపోయావే? నాకు చావంటే భయం లేదురా. నీ అబ్బ మీద నీకు ప్రేమ ఉంటే, నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి. వాడితో పాటు అందరం పోదాం. కమాన్. నువ్వు షూట్ చేస్తావా, నన్ను వెలిగించమంటావా? నేరస్తుల గుండెలో నిద్రపోయే పోలీసు పులి శిథిలాల్లో కూర్చొని కునుకు తీస్తోందేమిటి? రేపు ముండమోస్తుంది కదా,
అందుకేమో. ఏంట్రా అలా చూస్తున్నావు? మొగుడు పైన ఆడది, యూనిఫామ్ పైన పోలీసోడు మా దృష్టిలో ఒకటేరా. ఇంకా నీ పని అయిపోయినట్టే. రైట్ మిస్టర్ సూర్య, యు ఆర్ ఫినిష్. ఊరికి వచ్చి రాగానే నా తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డావు. నేను బాధపడ్డాను. బట్ అట్ ద సేమ్ టైం నీ ధైర్యానికి ముచ్చట పడ్డాను కూడా. కొన్ని కోట్ల విలువైన వెపన్స్ ని సీజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టావు. నష్టపోయాను. కానీ వ్యాపారంలో అది సహజమే అనుకుని సరిపెట్టుకున్నాను. అలా సరిపెట్టుకోకుండా అప్పుడే నిన్ను సరిచేస్తుంటే ఇప్పుడు నా తమ్ముడు నాతోనే ఉండేవాడు. ఎస్, వాణ్ణి చంపి చాలా పెద్ద తప్పు చేశావు సూర్య. పెద్ద తప్పు చేశావు. ఇంక నిన్ను క్షమించలేను. ఐ కాంట్ స్పేర్ యు ఎనీమోర్. యూనిఫామ్ తీసేయండి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎలాగో రేపటి నుంచి యూనిఫామ్తో నీకు రుణం తీరిపోతుంది. నువ్వు ప్రాణం పోయినా భరించగలవు గాని యూనిఫామ్ పోతే సహించలేవని నాకు తెలుసు. అందుకే నువ్వంతగా ప్రేమించే నీ బ్యాడ్జెస్ అన్ని నీతో పాటు పర్మనెంట్ గా ఉండాలని ఈ ఏర్పాటు చేశాను. ఇన్ఫాక్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ ఫేవర్ టు యూ. ఈ స్టార్స్ ఉన్నాయనే ధీమాతోనే కదరా నన్ను నా కొడుకుని ఫుట్బాల్లో ఆడుకున్నావు. అందుకే వీటిని పర్మనెంట్ గా నీ భుజాలకు పెట్టి సన్మానం చేస్తున్నాను. సూర్య ఐపీఎస్ అని గుండెలు బాదుకుని అరిచి దమ్ముంటే ఎనీ సెంటర్ అంటూ రొమ్ము గుద్దుకునేవాడివి కదరా. అందుకే దమ్మున్న ఈ రొమ్ముకి నీ పేరుని శాశ్వతంగా తగిలించి గౌరవిస్తున్నాను. నీతి, నిజాయితీ, చట్టం, న్యాయం అనే బూతు మాటలతో పెంచిన నీ ఛాతీకి ఈ బ్యాడ్జ్ పెట్టి సత్కరిస్తున్నాను. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహమే పోలీస్ అనేవాడివి కదురా. అందుకే ఆ 4వ సింహం తలకి ఈ 3 సింహాల్ని పర్మనెంట్ గా పెడుతున్నాను. పర్మిట్ మీ టు ఆనర్ యూ. నేను తలచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేయగలను. కానీ అలా చెయ్యను. ఎందుకో తెలుసా? డిసెంబర్ 6న అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని గడగడలాడిస్తాను. రెడ్ అలర్ట్ పెట్టిస్తాను. అది అసహాయంగా నువ్వు చూడాలి. చూశాకే చావాలి. అంతవరకు ప్రాణాలు నిలబెట్టుకో. ఆల్ ద బెస్ట్.
ఏయ్! పోతే నేను వీటితోనే పోతాను, బతికితే వీటితోనే బతుకుతాను. ఎవరైనా వీటిని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నించారో ప్రాణాలు తీస్తాను. ఎవరు మీరు? ధనరాజు గారు మిమ్మల్ని తీసుకురామన్నారు. ధనరాజా? ధనరాజు ఎవరు? ఆ వివరాలు చెప్పాను, టైం లేదు. గొడవ చెప్పకుండా మర్యాదగా బయలుదేరు. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేస్తారా? అమ్మరా అమ్మా, ముందుగా అమ్మా, బతుకున్న నాళ్ళు నిన్ను నాన్నను హింసించాను. ఇప్పుడు చచ్చిపోయే ముందు నీకు నిజం చెప్తానమ్మా. అమ్మా అమ్మా, నాన్నను చంపింది సూర్య కాదమ్మా, నేనే చెప్పాను. ఈ రాక్షసులతో చేయి కలిపి నాన్నని నేను చంపుకున్నానమ్మా. అమ్మా, నీ నిజమైన కొడుకు ఆ సూర్యవేనమ్మా. అనే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ రోజు అంటే డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ లో జరగబోయే అమరవీరుల స్మారక దినోత్సవ సందర్భంలో దేశ రక్షణ మంత్రి జాన్ ఫెర్నాండో గారి చేతుల మీదుగా అమర జవాన్ల కుటుంబాలకు అవార్డులు అందజేయబోతున్నారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు గారు, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ చౌదరి గారు కూడా హాజరవుతున్నారు. అవార్డులు అందుకోబోయేవారు మిసెస్ లెఫ్టినెంట్ కల్నల్ దినేష్ కుమార్, మిసెస్ సోల్జర్ శ్రావణ్ కుమార్, మిసెస్ మేజర్ భార్గవ్, డిసెంబర్ 6 అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని గడగడలాడిస్తాను. రెడ్ అలర్ట్ పెట్టిస్తాను. అది అసహాయంగా నువ్వు చూడాలి, చూశాకే చావాలి. నో! సూర్య తప్పించుకున్నాడు.
नमस्कार। मैं इस शुभ अवसर पर आदरणीय रक्षा मंत्री श्री जॉन फर्नांडो और हमारे प्रीतम మీ పేరు మిసెస్ భార్గవ్ కదూ? మాట్లాడేంటి? సైనికుడు అన్నవాడు దేశానికి వెన్నుముక. కన్నవాళ్ళని భార్య బిడ్డల్ని వదిలి అహర్నిశలు बहुत गौरव और सम्मान की बात है कि आज मैं आपके साथ मेजर सुधीर। मिसेस मेजर भार्गव పేరు పిలవగానే లే. ఎందుకు నవ్వుతున్నావు?
చెప్పు, అవార్డు తీసుకోవడానికి మీ అమ్మను పిలిచారు. ఇప్పుడు తను మీ అమ్మ కాదు, మానవ బాంబు. హిప్నటైజ్ చేసి హ్యూమన్ బాంబుగా మార్చాం. 16 అడుగులు వేసి ఆగి కుడివైపుకు తిరిగి ఇంకొన్ని క్షణాల్లో ఆ బాంబు పేలుతుంది. You can't save her. You can't save anybody. అందరూ బయటికి వెళ్ళిపోండి. ఈ హాల్లో మానవ బాబుది. అందరూ పారిపోండి, అందరూ పారిపోండి. ఎడం వైపుకు తిరిగి మెట్లెక్కు.